కనీసం సంఘ కాపారిని కూడా మనము వారికి కావలసిన ఒక మర్యాద మేము ఇవ్వం. ఎవరికి ఇస్తారు మీరు మర్యాద? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అడుగుతున్నా. తల్లిదండ్రులకు మర్యాద అయ్యారు, కొంతమంది ఇస్తారేమో. సంఘ కాపరి, సంఘ పెద్దవారికి మర్యాద అయ్యారు. ఓకే, మీ ఇంట్లో ఎవరైనా పెద్దగా ఉంటే వారికి మర్యాద అయ్యారు, సేవకులకు మర్యాద అయ్యారు. ఎవరికి ఇస్తారు మర్యాద? మీ జీవితంలో ఎవరికి ఇస్తారు? ఎవరున్నారు? ఎవరికి భయపడేవారు ఉన్నారు? ఎవరి ముందు మీరు తగ్గించుకొని నిలబడతారు? ఉండాలి ఎవరో ఒకరు, ఎవరో ఒక్కరు మీ లైఫ్లో చెయ్యి మీద ఉండాలా. వారి చేతి కింద నీ నత్తి ఉండాలా. వారి ఆశీర్వాదము మీ పైన ఉండాలా. ఆశీర్వాదము లేని మనిషి ఈ భూమి మీద ఉన్నా లేకున్నా ఒక్కటే. ఒకే ఒక మాట మాట్లాడితే అన్ని రిలేషను, రక్త సంబంధం అన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు మనిషి. ఒకే ఒక మాట, తగ్గింపు లేదు. ఇన్ని వాక్యాలు వింటున్నాడు క్రైస్తవుడు, ఇన్ని వాక్యాలు, ఇన్ని బైబుల్ చదివి, ఇంతమంది సేవకుల ద్వారా అయిన ఒకే ఒక వాక్యము ఆ బుర్రలో, ఆ మైండ్లో లేదు. అన్ని గాలికే, ఇన్ని సంవత్సరాలు గాలికే పోతాయన్ని. ఒక్కటి కూడా వాక్యం ఇది ఒక్కటి పెట్టుకున్న మైండ్లో నేను, అది ఎవ్వరికి కూడా లేదు. ఈ రోజులో సేవకుల విషయానికి వస్తే నిజమైన సేవకుడు చాలా కష్టంలో ఉన్నాడు. నిజమైన సేవకుడు, నిజమైన సేవ చేసేవారు, వారి కష్టాలే ఉన్నాయి. ఇక్కడ కష్టాలు ఉండొచ్చు కానీ పైన మాత్రము సుఖమే సుఖం ఉంటుంది.